నమస్కారం అండి. నా పేరు దొడ్డి సీతారామయ్య, గుంటూరు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2 అంశాలపై మీతో పంచుకోవటానికి మీ ముందుకు వచ్చాను. ఒకటి, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతుంటే అసెంబ్లీలో పాలకపక్షం తప్ప ప్రతిపక్షం ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని నేను భావిస్తున్నాను. అలా అని చెప్పని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేదా అంటే ఉంది. వైఎస్ఆర్సీపీ ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 40% మంది ఓట్లు వేసి వాళ్ళని గెలిపించారు. ఇకపోతే గతంలో మనం చూసుకుంటే సిపిఐ, సిపిఎం పార్టీలు 3, 4, 5, 6 స్థానాల్లో గెలిచి వారు అసెంబ్లీలో వారు గళాన్ని వినిపించి రాష్ట్ర ప్రజల సమస్యలపై వారు ఎన్నో సంఘటనలను ఉదాహరించి రాష్ట్ర ప్రజల సమస్యల్ని తెలియచెప్పి ప్రజల మల్లన పొందిన సందర్భాలు మనం ఎన్నో చూసాము. అలానే ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గం నుంచి 85, 94 మధ్య 2 పర్యాయాలు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ తరపున గుమ్మడి నరసయ్య గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఒకే ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో తన గళాన్ని బలంగా వినిపించి ఎంతోమంది రాజకీయ విశ్లేషకుల మన్ననలను పొంది ఉన్నాడు. ఆయన ప్రసంగం కోసం రాజకీయ విశ్లేషకులే కాకుండా మీడియా ఎంతో ఆతృతగా ఎదురుచూసేది. ఒక వర్గం ప్రజలు ఆయన ప్రసంగం కోసం ఆయన ప్రసంగం కోసం ఎదురు చూసేవాళ్ళు. అలాంటి సందర్భాన్ని మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసి ఉన్నాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఆయన చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నాడని మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ హాజరు కాకపోవటంపై నా మొదటి అంశము. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పాలకపక్షం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మైక్ ఇవ్వరు అని చెప్పని అసెంబ్లీకి వెళ్ళట్లేదని మీరు చెప్పటం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాల? ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీరు అది గ్రహించండి. అదే మీరు 18 సీట్లు గెలుచుంటే ఇదే పాలకపక్షం మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆపగలిగే వల్ల అది సాధ్యపడదు కదా. అంటే మీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇకపోతే మైక్ ఎవరు అనేది అసందర్భం. అది ఎలాంటి పరిస్థితుల్లోనూ సాధ్యపడని సంఘటన. ఇకపోతే మీరు చేస్తున్న ఈ అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది చారిత్రాత్మక తప్పిదంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీ నాయకత్వం మనుగడకే ప్రమాదం అని చెప్పి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే రెండో అంశము, వైసీపీ సోషల్ మీడియా వర్రా రవీంద్రారెడ్డిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను, తెలుగుదేశంకి, జనసేనకి, బీజేపీకి సోషల్ మీడియా లేదా? ఉన్నారు కదా, వాళ్ళకి అభిమానులు ఉన్నారు, వాళ్ళకి సోషల్ మీడియా ఉంది. అయితే 5 నెలలు అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తవుతుంది. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు ఎవరైనా కానీ మిమ్మల్ని అనైతిక భాషతో దూషించటం కానీ పోస్టులు పెట్టడం కానీ జరిగిందా? జరగలేదు. దానికి కారణం వాళ్ళ అధినాయకత్వం వాళ్ళని కట్టడి చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత దోషణలు, అసభ్యకరమైన పదజాలాలు వాడినచో క్రమశిక్షణా చర్యకు బాధ్యులవుతారని చెప్పటం జరిగింది. దాంతో వాళ్ళు ఈరోజు కూడా వైసీపీ నాయకత్వంలో ఏ ఒక్కరిపైన అసభ్యకర పదజాలంతో, దోషణలతో పోస్టులు పెట్టడం జరగలేదు. నేను ఒకటి అడుగుతున్నాను, అధికారంలో ఉన్నప్పుడు మనమే దూషిస్తాము, పోస్టులు పెడతాము, చేస్తాము. అయితే అప్పుడు అధికారం మంద కాబట్టి సాధ్యపడింది. అధికారంలో లేనప్పుడు కూడా మన సోషల్ మీడియా, మన కార్యకర్తలు అధికార పార్టీ నాయకుల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని దూషిస్తూ పోస్టులు పెడుతుంటే అధికార పక్షం చూస్తూ ఊరుకుంటుందా? నేను సంపూర్తిగా ఒక సామాన్యుడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంస్కృతిని రూపుమాపాలి అని కోరుకుంటున్నాను. మీ సోషల్ మీడియాని నియంత్రించండి అని ప్రార్థిస్తున్నాను. ఈ 2 అంశాలపై మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. జై హింద్. నమస్కారం.